హాయ్ అండి. ఇవాళ నాకెంతో ఇష్టమైన జున్ను పాలు వండుదాము. జున్ను ఎలా తయారు చేద్దామో చూద్దాము. చూడండి, మా అమ్మ నాకు ఇష్టమని జున్ను పాలు పంపించింది. వాటిని ముందుగా మనం కొలత వేసుకోవాలి. చూడండి, పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. మనం బయట కొనుక్కుంటే ఇంత చిక్కగా రావండి పాలు. మాకంటే గేదెలు ఉన్నాయి ఇంటి దగ్గర. నాకు ఇష్టమని మొదటి పాలు నాకు తెస్తుంది మా అమ్మ. చూడండి, పాలు ఎంత చిక్కగా పచ్చగా ఉన్నాయో. మనం బయట కొనుక్కుంటే ఇలా ఉండవు కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ పాలు మనం కొలుచుకొని తీసుకోవాలి. చూడండి, నేను 1.5 తీసుకున్నాను. మామూలు పాలు కూడా 1.5 రెండు కలపాలి. సేమ్ క్వాంటిటీ తీసుకుంటే జున్ను చాలా స్మూత్గా వస్తుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. పావు కిలో బెల్లం పడుతుంది. నలగొట్టుకోవాలి మెత్తగా. పావు కిలో బెల్లం వేసేస్తున్నానండి నేను. నాకైతే ఫ్రెష్ జున్ను దొరుకుతుందండి. మీకు దొరుకుతుందో లేదో నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళు గేదెల్ని మేపుతూ ఉంటారు కాబట్టి నాకు ఫ్రెష్ జున్ను ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోవాలి పాలల్లో. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత బెల్లం పూర్తిగా మిక్స్ చేసుకున్నాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇక ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత జీడిపప్పులు వేయాలండి. నేనైతే ఇలా ఓపెన్ చేసుకొని వేస్తున్నాను. ఎలా అయినా వేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ అవ్వడానికి 40-50 మినిట్స్ పడుతుందండి. ముందుగా వాటర్ పోసుకోవాలండి. ఒక బాండీలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్గా అయితే పెట్టుకోకూడదు. 50 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ తర్వాత జున్ను రెడీ. చూడండి, గట్టిగా ఉంది జున్ను. సో స్వీట్. నేను ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి, ఎమ్మీ. సో స్వీట్ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.